ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో చెప్పుచున్నటువంటి వాక్యం ప్రకారం మనం చూస్తే, ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, దేవుడు నిన్ను ఇత్తడి ప్రాకారం వలె నిలవబెట్టాలని ఆశపడితే దేవుడు చెప్పుచున్నటువంటి మాటలు, ఈ మాటలు ఇర్మియాతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియాకి చెప్పుచున్నటువంటి మాటల ద్వారా ఇత్తడి ప్రాకారం వలె ఉండాలనంటే మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఇర్మియాతో చెప్పుచున్నటువంటి మాట, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించుదును అని దేవుడు సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఇన్ని ప్రవచనాలు చెప్పినటువంటి ఎంతో విలపించేటటువంటి ప్రవక్త ఇర్మియా. దేవుని సేవ కొరకు వాడబడుతున్నటువంటి బాల్యప్రాయం నుంచి కూడా అటువంటి ఇర్మియాని సగము జీవితానికి వచ్చేసరికి, ఆయన ప్రవచించి ప్రజలతో మాట్లాడి చెప్పి వచ్చేసరికి దేవుడి మాట చెప్తున్నాడనంటే, నీవు ప్రజల తట్టునకు తిరగకూడదు, వారి మాటల తట్టు నీవు తిరగకూడదు, నీవు నా తట్టే తిరగాలి, నా మాటలందే లక్ష్యం ఉంచాలి. మన చుట్టూ కొన్నిసార్లు అవిశ్వాసులు ఉండొచ్చు, మన చుట్టూ కొన్నిసార్లు భక్తిలో ఎదగలేనటువంటి వారు ఉండొచ్చు. అది కుటుంబమే కావచ్చు, మనం ఒక్కరమే రక్షించబడి ఉండొచ్చు, లేదా మన స్నేహితులే కావచ్చు. మనం ఎక్కడ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారందరూ కొన్నిసార్లు మనం విశ్వాసం ఉంచి అన్ని విషయాల్లో దేవుడు నా పట్ల తప్పకుండా ఆయన జరిగించగలడనే విశ్వాసం చేత మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు కొంతమంది 1 సంవత్సరం విశ్వాసంతో వెయిట్ చేస్తూ ఉంటారు, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. అది వివాహం కావచ్చు, గర్భఫలం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఓపికతో నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచున్నామని అంటాం. అయితే మన చుట్టూ వినిపించే మాటలు ఏంటంటే, పాజిటివ్స్ కన్నా నెగిటివ్సే వినిపిస్తాయి. మేము ఎంతమందిని లోకంలో చూడలేదు అంటే, అవిశ్వాసులు మాట్లాడే మాటలు తొందర పెడుతూ ఉంటారు, చేసుకోవాలని, లేకపోతే తొందర పెడుతూ ఉంటారు. ఇలా ఈ లోకం మర్యాదను నేర్పిస్తూ ఉంటారు. ఈ లోకం చొప్పున నువ్వు అలా చేసే ఏం కాదు, ఇలా జరిగించు, నీలా ఎంతమంది నమ్ముకోలేదు, అక్కడ అలా ఉన్నారు, ఇక్కడ ఇలా ఉన్నారు, వాళ్ళు అలా చేసుకొని ఇలా జరిగించారు, పర్వాలేదు అని రాజీ పడే విధంగా చేస్తూ ఉంటారు. అలాగే స్నేహితులు కూడా ఎంతోమందిని చూసాము క్రిస్టియన్స్లో, వాళ్ళెవరికి కూడా జరగలేంది నీకు జరుగుతుందా, ఎంతోమందిని చూసాము అని చెప్తూ ఉంటారు. కానీ నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది ఎన్నైనా నీవు భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, దేవుని యందు నీవు ఉంచినటువంటి విశ్వాస విషయంలో రాజీ పడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన మాట చొప్పున నీవు గట్టిగా నిలవబడగలిగితే తప్పకుండా కార్యం చూస్తావు. అందుకని దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు, ఇర్మియా నీ వారి తట్టుకు తిరగకూడదు. ఒకవేళ నీ ప్రజలు కూడా నా తట్టు తిరిగితే, ఈ ప్రజలు కూడా నా తట్టు తిరిగితే నిన్ను వారిని కూడా నేను రక్షిస్తాను, తోడై ఉంటానన్నారు ఇర్మియాతో. అందుకనే తన ప్రజలను బట్టి భయపడుతున్నాడు. ప్రజలను అందరూ కూడా తన మాట వినలేదు, తను ఒక్కడే ఒకవైపు దేవుని వైపు ఉన్నాడు. అందరూనేమో త్రోవ తప్పిన వారి వలె ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు అలా ఉండగలిగితే నా మాట చొప్పున నీవు లోకంలో నీచమైనవేవో ఘనమైనవేవో నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టి నువ్వు నా మాట చొప్పున నిలవబడగలిగితే నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపిస్తాను, నీకు తోడై ఉంటాను. నీ మీదకి వాళ్ళు వస్తారు యుద్ధం చేయడానికి, కానీ నీ జయింపకపోదురని ఆయన చెప్తూ బలపరుస్తున్నాడు. దుష్టుని చేతులు నిన్ను విడిపిస్తాను, బలాత్కారుల చేతులు నిన్ను విమోచిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి రీతిగా ఇర్మియా అనేక మార్లు కూడా నిజముగానే తర్వాత బురదగుంటలోను, తర్వాత గుమ్మం యొద్ద బొండలో పడవేయబడ్డాడు. అయినా ఈ అపాయం కలగకుండా దేవుడు నిజంగానే సహాయం చేశాడు. మనకు కూడా ఆపదలు రావచ్చు, మనకు కూడా కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, అటువంటి కష్టమైనటువంటి క్లిష్ట పరిస్థితులు రావచ్చు. నీవు మాట మర్చిపోవద్దు, దేవుడిని విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నా ఆయన్ని బట్టి నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను విడిపించి అందరి మధ్యలో నిన్ను ఎత్తడి ప్రాకారం వలె నిజంగా నువ్వు జయాన్ని చూస్తావు. అందుకని దేవుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము
18వ వచనంలో మనకి వాగ్దానాలు ఉన్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నట్లుగా మనము ఈ లోకమునకు వేరుగా ప్రత్యేకంగా నువ్వు జీవించగలిగితే అపవిత్రమైన దాన్ని ముట్టకుండానే ప్రభువు చెప్పినట్లు నీవు నిజముగా ప్రత్యేకపరచబడి నీవు నిజంగా ఉంటే దేవుడు నీతో నివసించి నీవు కుమారులు కుమార్తెలుగా ఉందని సర్వశక్తిగల ప్రభువు చెప్పినట్లు నిన్ను అద్భుతంగా ఈ సమాజంలో దేవుని కుమార్తె కుమారుడిగా దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తాడు. ఇతర ప్రకారం వలె దేవుడు మనల్ని నిలవబెట్టుటకైనా సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.